సో రాహుల్ గారు, 3 ఏళ్ల ముందే ఏపీలో ఎన్నికలు, ఎజెండాలు, మేనిఫెస్టోలు ఈ అంశం తెర మీదకి వచ్చింది. అంటే రాజధాని అమరావతి చుట్టూనే ఏపీలో రాజకీయం నడుస్తోంది. ఓ పక్కేమో శరవేగంగా ఆ రాజధాని అమరావతి నిర్మాణం పనులు జరుగుతూ ఉన్నాయి. ఇటువైపేమో మా విగన్ అంటూ ఇంకో అంశం తీసుకొచ్చారు. అసలు ఏం జరుగుతోంది ఏపీలో? ఏపీ ప్రజల రాజధాని కళ అనేది ఎప్పటికి నెరవేరుతుంది? అది కలగానే మిగిలిపోతుందా, కళ్ళగా అవుతుందా? ఏం జరుగుతుంది? యాక్చువల్గా కనుక మనం గమనిస్తే అండి, చట్ట పద్ధతి వచ్చిందండి అమరావతికి. సో లోక్సభలో, రాజ్యసభలో తీర్మానం జరిగింది, గెజెట్ కూడా వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు రాబోయే రోజులలో ఆ గెజెట్ వచ్చిన రాజధానిని మనం ఇంకెలా బలోపేతం చేస్తాము అనే దృష్టి పెట్టాలి. ప్రభుత్వం అయినా సరే, ప్రతిపక్షమైనా సరే. అంటే నేను వచ్చిన తర్వాత మళ్ళీ బిల్లు పాస్ చేసి మళ్ళీ మారుస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అట్లా అమెండ్మెంట్ చేసుకుంటూ వెళ్తే ప్రజలకు న్యాయం ఎక్కడ జరుగుతుందండి? రాజధాని లేని వ్యవస్థ ఎలా, ఇన్స్టిట్యూషన్ ఎలా నడుస్తుంది? డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుంది? ఇండస్ట్రియలైజేషన్ ఎక్కడ వస్తుంది? సో క్వాంటమ్ వ్యాలీ వచ్చింది, గ్లోబల్ యూనివర్సిటీస్ వస్తున్నాయి కదా, మనం స్వాగతిద్దాం. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రజలు మనకు కొట్టేశారండి, మనం ప్రజల పక్షాన ఆలోచిద్దాం. ఇప్పటికే రాజధాని డిలే అవుతూ వస్తుంది. ఇప్పటికైనా సరే సిఆర్డీఆర్ ఉంది సార్, అది రాజధాని వాళ్ళు చెప్పే సిఆర్డీఆర్ లోనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మావిగాను మీరు సిఆర్డీఏకి మీరు ఫస్ట్ లో వ్యతిరేకించారు, తర్వాత మీరే వెనకడుగు వేశారు. అది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, దయచేసి నన్ను కంప్లీట్ చేయండి. మాట్లాడేది కాదు మీరు అనే మీరు, ఎందుకంటే విశ్లేషకులు కదా, మీరు పార్టీ నాయకులు కాదు కదా. నేను పార్టీ తరఫున మాట్లాడలేదండి, ప్రజల తరఫున మాట్లాడుతున్నా. అందుకనే నేను చెప్తాను, మీరు పార్టీ తరఫున మాట్లాడినారు, మీరు ఆపండి కొంచెం. ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు. ఎస్, మీకు అంత ఆవేశం అయితే ఎట్లా? విశ్లేషకులు అంత కోపం వచ్చి ఎట్లా? మార్చ్ 3, 2022లో మన కోర్టు ఏం నిర్ణయించిందో దాని గురించి మన అందరూ కూడా తెలిసిన విషయం, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో 2024లో ఈ కన్ఫ్యూజన్ ఆఫ్ ద క్యాపిటల్స్ వల్ల మేజర్ డిఫేమ్ అయ్యి గవర్నమెంట్ చేంజ్ అయింది. అది కూడా మనం అందరం గమనించాల్సిన విషయం. సో ఈ సిఆర్డిఏ విషయం కూడా వస్తే బైపాస్ అయింది తర్వాత. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు మనకి ఒక గెజిటెడ్ వచ్చిన తర్వాత, విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ మార్చి, అంటే మళ్ళీ లోక్సభలో అందరూ సంతకాలు పెట్టి, మళ్ళీ రాజ్యసభలో అందరూ సంతకాలు పెట్టి, మళ్ళీ గెజిట్ తయారు చేసి, అంటే ఇక ప్రజాస్వామ్యం ఏమవుతుంది? 50 ఏళ్ళు పడుతుంది రాజధాని కావడానికి, అప్పుడే కాదులే. సరేలేండి, మీ వల్ల అయింది కదా. కాంక్రీటెడ్ రాజధాని ఉంటే ఉండేది 3 ఏళ్ళు ఉన్నాము. మోహన్ రెడ్డి గారు ప్లీజ్. 15 ఏళ్ళు లేము. మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం చెప్పండి. సో ఇది రాజధాని విషయానికి వస్తే నా ఒపీనియన్ ఏంటంటే అండి, అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళి ఖచ్చితంగా గెజిట్ వచ్చింది కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళి వీలైనంత త్వరగా మనం కంప్లీట్ చేయాలి. కాకపోతే ఇక్కడ మనకున్న ఒక చిన్న ఇబ్బందికరమైన విషయం ఏంటంటే, ఫేజ్ 1లో ఏదైతే కంప్లీట్ చేస్తా ఉన్నారో 53.80%, అది మరి 30%కే ఆగిపోయింది ఫేజ్ 1లో. సో ద డెవలప్మెంట్ యాక్టివిటీస్ లోగా ఉన్నాయి, అది ఇంకా డెవలప్ అవ్వాల్సిన అవసరం 80%లో ఉంది. సో దట్ ఈస్ ద థింగ్ అబౌట్ ద క్యాపిటల్. సో కమింగ్ టు ద క్రైమ్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే, లా అండ్ ఆర్డర్ 14.1% క్రైమ్ రికార్డ్స్ ప్రకారం తగ్గిన, బట్ ఐ టోటల్లీ కండమ్ కస్టోడియల్ డెత్ అండి. కస్టోడియల్ డెత్ కానీ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ డన్ ద పర్సన్స్ హు ఆర్ విత్ ఇన్ ద లా అండ్ ఆర్డర్ కమ్స్ అండర్ హ్యూమన్ రైట్స్ వైలేషన్. కాబట్టి మనం కండెమ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే, మనం ఎవరో ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా 101% రూలింగ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అఫీషియల్స్ పైన ఉంటుంది. అది అందరికి తెలిసిన సత్యమే. పోలీస్ వ్యవస్థ అంతా కనుసన్నలోనే, నాట్ ఓన్లీ పోలీస్, ఐఎమ్ టెలింగ్ అఫీషియల్స్. ఇట్ మైట్ బి లా అండ్ ఆర్డర్, ఇట్ మైట్ బి అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. So that is what I want to say. Be it YSRCP or be it Kootam. Whatever it is, I am telling the government, ruling government. Okay. సో అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి అవినీతి గురించి జగన్మోహన్ రెడ్డి పదే మాట్లాడుతున్నారు. లక్షల కోట్ల అవినీతి, తర్వాత దోచుకున్నటువంటి డబ్బుని సింగపూర్కి వెళ్తున్నారు, తండ్రి కొడుకులు ఇద్దరు తీసుకెళ్ళి అక్కడ డబ్బుని పెడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో మనకి ఎన్నో రకాల లీగలైజ్ ప్రొసీజర్స్ ఉన్నాయి కదండి. ఓ చిన్న పిల్లు మనం ఏది తెలుసుకోవాలన్నా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కిందకి వేసినా కూడా దాన్ని మొత్తం డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో మనం లీగల్గా కోర్టున అపియర్ కావచ్చు, పిల్స్ వేయవచ్చు, వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ లీగల్ ప్రొసీజర్స్ కదా. అవినీతి జరుగుతుంది అంటున్నాం, ఏ మేరకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దానికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ప్రొడ్యూస్ చేస్తే దాన్ని బట్టి లీగల్ యాక్షన్ కూడా ఉంటుంది కదండి. ఓకే.